నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు రావిళ్ళ వీరేంద్రబాబు గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషోర్ బాబు గారికి, అదేవిధంగా గ్రామ పెద్దలు గుంటూరు సుధాకర్ రెడ్డి గారికి, మండల రెవెన్యూ అధికారి కృష్ణప్రసాద్ గారికి, అమ్మ హ్యాచరీస్ అధినేత దుగ్గా శంకర్ రెడ్డి గారికి, చాముండి టీవీ అధినేత జోరపల్లి ఫణేందర్ రెడ్డి గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు. గంగపట్నం గ్రామంలో ఈరోజు శక్తిపీఠంగా వెలిసి ఉన్న శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దేవస్థానం యొక్క ప్రసిద్ధిని మనందరం కూడా తెలుసు. మనందరం కూడా అలాంటి శక్తిపీఠం అమ్మవారి చాముండేశ్వరి అమ్మవారి పేరు మీద గత 8 సంవత్సరాల నుంచి చాముండి టీవీని ఆవిర్భించి అనలేని సేవల్ని పత్రికా రంగంలో ప్రింట్ మీడియాలో అందిస్తున్న జోరపల్లి ఫణేందర్ రెడ్డి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం చాముండి టీవీ ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ముందుగా మనం చూసుకుంటే గత 8 సంవత్సరాలుగా ఒక్కొక్క అడుగు ఒక్కొక్క మెట్టుగా చాముండి టీవీ ఈరోజు కేవలం ఇందుకూరుపేట మండలకే పరిమితం కాకుండా మొత్తం కోవూరు నియోజకవర్గం కూడా పలు విధాలుగా కవరేజ్ చేస్తూ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి చాలా అండగా ఉంటూ, అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో కూడా చాలా కార్యక్రమాన్ని కవరేజ్ చేస్తూ ఈరోజు విస్తృతంగా ప్రజల్లోకి కార్యక్రమాలను తీసుకెళ్తూ ఎన్నో పోల్స్ ని కూడా కండక్ట్ చేశారు. మనం చూసుకుంటే కూడా ఎలక్షన్స్ లో చాలా మంది ఫీడ్బ్యాక్ ని కలెక్ట్ చేసుకుంటూ, అదేవిధంగా ఎన్నో పోల్స్, ఎగ్జిట్ పోల్స్ ని కూడా కొంత విశ్లేషణాత్మకంగా కూడా కొన్ని కండక్ట్ చేసి చాలా వినూత్నమైన కార్యక్రమాలు నిర్వహించిన ఈ రోజు మరి రాబోయే రోజుల్లో మరింత అగ్రగామిగా వెళ్ళగాలని, ముందుకు తీసుకెళ్లాలని, అతను సాయశక్తులా కృషి చేయాలని అతని రిపోర్టర్స్ అందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.